గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ తిరుమల శ్రీవారికి మొక్కు చెల్లించారు. ఒకటి శాలిగ్రామ హారం, తర్వాత మకర కంటే స్వర్ణభరణాలని కూడా ఆయన నిన్న స్వామి తెలంగాణ వస్తే ఇస్తాను మొక్కున్నటువంటి ఆ మొక్కులను కూడా నిన్న తిరుమల శ్రీవారికి చెల్లించారు. దానికి సంబంధించిన వార్తలు అన్ని పత్రికలు కూడా ఫోటోతో సహా పబ్లిష్ చేశాయి. అది మెయిన్ బ్యానర్. ఇక రెండో బ్యానర్ చూసినట్టయితే నిన్న జేఏసీ నిరుద్యోగ ర్యాలీకి పిలిపించింది. అయితే ముందస్తుగా కోర్టు పర్మిషన్ లేదు, తర్వాత పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. దాంతో ముందే నిన్న తెల్లవారుజామున జేఏసీ నేత కోదండరామ్ని వాళ్ళ ఇంటి నుంచి అరెస్ట్ చేశారు. తర్వాత చాలామంది జేఏసీ నాయకులు, తర్వాత విద్యార్థులు కూడా అరెస్ట్ చేశారు. నిన్న ర్యాలీ జరగలేదు. దానికి సంబంధించిన వార్తను కూడా అన్ని పత్రికలు ఇంకో బ్యానర్గా పబ్లిష్ చేసినాయి. ఇది ప్రధానంగా ఉన్నటువంటి రెండో వార్త. ఆ తర్వాత నిన్న రాజనగర్ దగ్గరలో ఉప్పపల్లిలో ఒక ఎయిర్ కూలర్ల గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగింది. 6 కార్మికులు ఆ అగ్ని ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. దానికి సంబంధించిన వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇక ఐటీ సంబంధించి ఇక వృద్ధులకి ఐటీ లేదు, 70 ఏళ్లకు పైబడిన ఉన్న వాళ్ళకి 5 లక్షల వరకు జమ చేసినా కూడా డిపాజిట్లపై పరిశీలన ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే 5 లక్షలు డిపాజిట్ చేసిన వాళ్ళందరికీ నోటీసులు వస్తున్నాయి. ఐటీ నోటీస్ ఇస్తుంది. దానికి సంబంధించిన వార్తను కూడా అన్ని పత్రికలు తీసుకున్నాయి. ఆ తర్వాత ఇంకో వార్త చూసినట్టయితే 3 లక్షల భారతీయ అమెరికన్లకు ముప్పు, కొత్త మెమోల జారీతో అమెరికా నుంచి తిప్పి పంపే ప్రమాదం అని చెప్పి ట్రంప్కి సంబంధించిన వార్తను కూడా ఒకటి ఈనాడు ప్రధానంగా తీసుకుంది. అదొక వార్త ప్రధానంగా ఉంది. తర్వాత సాక్షి ఒక వార్త తీసుకుంది. హైదరాబాద్ అమరావతి మధ్య ఎక్స్ప్రెస్ వే 7,500 కోట్లతో 6 వరుసలుగా నిర్మాణం అని చెప్పి కేంద్రానికి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అని చెప్పి ఒక ప్రత్యేక కథనం తీసుకుంది సాక్షి. ఇదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. నిన్న జేఏసీ నిరుద్యోగ ర్యాలీ పెట్టింది. నిరుద్యోగ ర్యాలీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అప్పుడు సమైక్య రాష్ట్రంలో కూడా ఇంత నిర్బంధం లేదు. ఈసారి నిర్బంధం అంతకంటే ఎక్కువ పెట్టారని చెప్పి జేఏసీ ఆరోపిస్తుంది. ప్రభుత్వం మాత్రం సరిగ్గా విద్యార్థులకి పరీక్షలు ఉన్నటువంటి టైంలో, ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ప్రిపేర్ అవుతున్న టైంలో జేఏసీ విద్యార్థులను రెచ్చగొట్టేందుకే ఈ ర్యాలీ పెట్టింది అని చెప్పి ప్రభుత్వ పక్షం అంటుంది. దీన్ని మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి సీనియర్ నాయకులు ఎండ లక్ష్మీనారాయణ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు మనతో ఉన్నారు. ముందు లక్ష్మీనారాయణ గారు, నిన్నటి వాళ్ళ ర్యాలీ, ప్రభుత్వ పక్షం చెప్తున్నటువంటి విషయాలు, ఇప్పటికీ 24 పైగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ వేసింది 2 ఏళ్లలో, ఇంకా అంతకంటే ఏం కావాలి, ఇంకా వస్తూనే ఉన్నాయి ఉద్యోగాలు, మీరు అంతా 2 ఏళ్లలో ఇన్ని ఉద్యోగాలు వేసినాం, ఇన్ని నోటిఫికేషన్లు వేసినా ఆయన కూడా తొందరపడుతున్నారని చెప్పి ప్రభుత్వం అంటుంది. ఉద్యోగాలు ఇవ్వలేదు, మన ఉద్యోగాల కోసమే తెలంగాణ తీసుకున్నారని చెప్పి జేఏసీ అంటుంది. ఎట్లా చూస్తారు ఈ ఇష్యూ మొత్తం? అంటే 24 నోటీసులు ఏవైతే ఉన్నాయో, నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండంగా ఆర్భాటంగా మొదటి పేజీలో ఇన్ని వేల ఉద్యోగాలు నోటిఫికేషన్, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అది వాయిదా, వెనక పేజీలో చిన్నగా వాయిదా. ఈ రకంగా అసలు నోటిఫికేషన్లు జారీ చేసినటువంటి దాంట్లో ఉద్యోగాలు ఎన్ని తీసుకున్నారు, ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. టీఎస్పీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి చైర్మన్ గారిని దాని మీద ఎన్ని నోటిఫికేషన్స్ విడుదల చేసినాం, ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేసినాం, ఆ విషయాన్ని తెలియజేయమని చెప్పండి. ఆ విషయంలో హస్తి మశకాంతరం, ఏనుగుకు దోమకున్నంత తేడా ఉన్నది. ఇది నేను ఒక విషయం చెప్తానండి. ఏదైతే ఎన్నికలకు ముందు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి తెలంగాణ సర్కార్ వచ్చినాక మీ జాతకాలు మారిపోతాయని ఆ హౌసింగ్ బోర్డు వర్క్ ఇన్స్పెక్టర్లకు చెప్పాను. ఒక్క సంతకంతో మీ జాతకాలు మారిపోతాయని చెప్పాను. వచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం వచ్చింది, ఒక్క సంతకం పెట్టాను, అలా జాతకాలు మారిపోయినాయి. 44, 45, 46 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు, 20 సంవత్సరాల నుంచి సర్వీస్లో అవుట్సోర్సింగ్ కింద కొనసాగుతున్న వాళ్ళు, వాళ్ళ జాతకాలు మారిపోయినాయి, వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఇదా అండి? నేను ఈ విషయంలో చెప్పమనండి. నోటిఫికేషన్లు 24 నోటిఫికేషన్లలో అసలు భర్తీ వరకు వెళ్ళినటువంటి ప్రక్రియ కొనసాగి భర్తీ జరిగినటువంటి పోస్టులు ఎన్ని చెప్పమని చెప్పండి. ప్రభుత్వాన్ని శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. ఇవాళ ఉన్న కార్మికులు ఎన్ఎస్ఎఫ్
నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన కార్మికులు రోడ్డు మీద పడ్డారు. ఇవాళ అనేక మంది కార్మికులను రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఓకేనా సార్. సంపత్ గారు మీ అభిప్రాయం ఏంది దీని మీద? బేసికల్ సంగప్ప గారు అధికారంలోకి రాకముందు ఏదైనా రాజకీయ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చవలసినటువంటి బాధ్యత ఉంటుంది. దాంట్లో ఈరోజు వీరు చెప్పినట్లు, నేను అనట్లేదు అది, కానీ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ చెప్పినట్లు 14 సంవత్సరాల ఉద్యమం అంటారు. ఆ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాల పేరు మీద వీళ్ళైతే ఉద్యమం చేసినారు. చాలా ఉద్యమంతో పాటు కలెక్షన్లు చేసి ఉండొచ్చు, బ్లాక్మెయిలింగ్ చేసి ఉండొచ్చు, అవన్నీ ఉండొచ్చు. అయినప్పటికీ వీళ్ళు చెప్పుకునే నీళ్లు నిధులు నియామకాలు అనేది అవుతున్నారో ఆ నియామకాల కొరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, ప్రత్యేక రాష్ట్రం వస్తే పెద్ద ఎత్తున మాకు ఉద్యోగాలు వస్తాయి, మా జీవితాల్లో మార్పు వస్తుంది. ఒకరికి ఉద్యోగం వచ్చిందంటే ఆ కుటుంబం అంతా కూడా నిలదొక్కుంటుంది ఆర్థికంగా అనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున యువకులు ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలపడం వల్లనే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రకంగా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఈ లక్షలాది మంది యువకుల్లో పెద్ద ఎత్తున నమ్మకాన్ని విశ్వాసాన్ని పొంది అధికారంలోకి వచ్చింది. ఆ ఇచ్చినటువంటి మాటకు ఇది యువకుల డిమాండ్ కాదు, కోదండరాం డిమాండ్ కాదు, సంపత్ కుమార్ డిమాండ్ కాదండి. ఇది టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ. ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తాం, 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే హామీలు ఇచ్చారో వివిధ రకాలుగా ఆ హామీలను నెరవేర్చమని కోరుతా ఉన్నాం. అది నెరవేర్చకుండా 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా టీఎస్పీఎస్సీ అపాయింట్ చేయడానికే 8 నెలలు, 8 నెలల తర్వాత మళ్ళీ ఒక 6 నెలలు వాళ్ళ క్యాబినెట్ ర్యాంక్ ఇస్తూ తూతూ మంత్రంగా నడిపి ఇప్పుడు ముద్దలు వచ్చింది. కాదనము, వాస్తవము, నోటిఫికేషన్లు వచ్చినాయి. కానీ నువ్వు చెప్పింది ఏమిటి, చేస్తున్నది ఏమిటి? చెప్పిన దానికి చేసిన దానికి వాస్తవంగా ఒకవేళ పొంతన ఉంటే ఈరోజు ఎక్కడ పడితే అక్కడ విద్యార్థులు యువకులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలో రాస్తారోకలు ఇవన్నీ చేసి ఈరోజు ఈ పరిస్థితికి రాకపోతుండే. గత ఏడాది కాలంగా మీకు కూడా తెలుసు, మీ ఆన్ రికార్డు చూడండి. ఫీజు పోరు పేరు మీద, ఆ తర్వాత ఉద్యోగాల పేరు మీద యువకులను విద్యార్థులను నమ్మకం కల్పించడానికి, విశ్వాసం కల్పించడానికి, వాళ్ళ తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ నాయకత్వంలో ప్రతి జిల్లా కేంద్రంలో వేలాది మందిగా కార్యక్రమాలు నిర్వహించిన. అయినా కానీ ఎటువంటి మార్పు రాలే. శాసనసభ సాక్షిగా ఈరోజు జీవన్ రెడ్డి ఉన్నా, నేను కూడా శాసనసభలో ఉన్నా. శాసనసభ సాక్షిగా 1,17,518 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయో నియమించవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ దాన్ని కుదించడము ఇవన్నీ చేస్తే అదే శాసనసభలో మేము ప్రశ్నించినాం. యువకుల ప్రతినిధిగా, విద్యార్థుల ప్రతినిధిగా ఒక మంత్రి చెప్పేదానికి, ముఖ్యమంత్రి చెప్పేదానికి పొంతం లేదు. వాట్ ఎగ్జాక్ట్లీ ద ఫిగర్ యు ఆర్ గోయింగ్ టు రిక్రూట్ అని చెప్పి అడిగినాం. దాని విషయంలో తప్పుదో పట్టించినానని చెప్పి ప్రివిలేజ్ మోషన్ కూడా ఇచ్చినాం. ఆ రకంగా దశల వారీగా పరిణామ క్రమంలో విద్యార్థుల్లో, యువకుల్లో అనేక రకాల ఆందోళన, ఆవేశం, ఆక్రందన కట్టలు తెగినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆ రకంగానే కోదండరాం గారు కూడా ఈరోజు ఒక కార్యక్రమం తీసుకొని ముందుకు పోతూ ఉంటే ప్రజాస్వామ్యయుతంగా వారికి రావాల్సినటువంటి హక్కులను అడిగితే నిర్దాక్షిణ్యంగా నువ్వు అరెస్ట్ చేస్తావు, తలుపులు వలగొడతావు. ఎవరైతే నిన్ను మోసి భుజానెత్తుకుంటే, ఏ విద్యార్థులు, ఏ యువకులైతే దిక్కులు పెక్కటిలలా జై తెలంగాణ టీఆర్ఎస్ అని అరిస్తే, ప్రపంచానికి చాటి చెప్తే నీవు అధికారంలోకి వచ్చి అదే వాళ్ళని నిర్బంధిస్తేవి, అదే వాళ్ళని అరెస్ట్ చేస్తే ఎంతవరకు సమంజసమని తెలంగాణ సమాజం అడుగుతుంది. సంపత్ కుమార్ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, యావత్ కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది కోదండరాం అంటున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు బాధ్యత ప్రజల గొంతుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సంగప్ప ఏదైనా సమస్య మీద బయటకు వచ్చినా సంగప్పకు మద్దతు తెలుపుతాం, కోదండరాం వచ్చినా మద్దతు తెలుపుతాం, మందకృష్ణ వచ్చినా మద్దతు తెలుపుతాం, ఆర్ కృష్ణ వచ్చినా మద్దతు తెలుపుతాం. ప్రజలు ప్రతిపక్షం అంటే ఏంది, ప్రజల ఆ రకంగా ఒకటే వాటం లేదు. చెప్పండి. కోదండరాం గారు ఇప్పటికైనా, కోదండరాం గారు నేనైతే చెప్తున్నా, సంపత్ కుమార్ ఒక శాసనసభ్యుడిగా, తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయిన వాడిగా, ఉద్యమంలో అతి ముఖ్యంగా పాత్ర వహించిన వాడిగా చెప్తున్నా, కోదండరాం ఇప్పుడైనా గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మీరే నడిపిస్తున్నారు, మీకే ఏజెంట్ అని అంటారు, మళ్ళీ మీరు ఇంకా ఆత్మ పరిశీలన చేస్తారు. నేను సంపత్ కుమార్ గా చెప్తా ఉన్నా, మీ పార్టీ అంటున్నారు స్టేట్మెంట్ చాలా తక్కువ మంది ఇస్తారు. రికార్డు ఇస్తున్నా, ఇటువంటి స్టేట్మెంట్ చాలా తక్కువ మంది ఇస్తారు. సంపత్ కుమార్ కాంగ్రెస్ సైనికుడు చెప్తున్నాడు, కోదండరాం గారు ఇప్పుడైనా ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎందుకంటే ఇంత దౌర్భాగ్యమైన కోదండరాం గారు ఆలోచన చేయాలి. ఇంత దౌర్భాగ్యపు నిరంకుశ పార్టీనా ఇన్ని రోజులు మోసింది, ఇంత దౌర్భాగ్యపు నిరంకుశ ముఖ్యమంత్రి కేసీఆర్నా ఇన్ని సంవత్సరాలు నేను మోసి వాళ్లకు పల్లెంలో ఇస్తే ఇంత మంచి కాంగ్రెస్ పార్టీ
తెలంగాణ ఇచ్చిన పార్టీ ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణమైనటువంటి పార్టీని అక్కడో ఇక్కడో విమర్శించి దూరం చేస్తే ప్రజలకు దూరం కావడం నీ కూడా కారణం. ఇప్పుడైనా సంబంధం లేదని చెప్పడం చెప్తారు. ఇప్పటికైనా పశ్చాత్తాపడి కాంగ్రెస్ భావజాలకు అనుగుణంగా సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేసి అందరం కూడా సంఘటితంగా ముందుకు పోదాం. తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు గౌరవ జేఏసీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి గతంలో తెలంగాణ ఉద్యమం సాధించడం కొంతమంది అన్ని పార్టీలతో పాటు ఒప్పించి మెప్పించి తెచ్చింది మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు రావాలని సంగప్ప గారు చాలా స్పష్టంగా. ఇవాళ అదే జేఏసీ నాయకులైన కోదండరామ్ గారు కాంగ్రెస్ పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారి, టీడీపీ నాయకుల చేతిలో కీలుబొమ్మగా మారి 2 రిమోట్లతో ఆపరేషన్ అవుతుంది సార్. సంగప్ప గారు వినాలి, ఒక రిమోట్ ఏమో టీడీపీ, ఇంకొక రిమోట్ ఏమో కాంగ్రెస్ నాయకుల చేతుల్లో ఇలా కోదండరామ్ గారు పనిచేస్తూ ఉన్నారు. దీంట్లో ఎట్లాంటి సందేహం లేదు. మేమేమంటామంటే గతంలో ఇదే కోదండరామ్ గారు మా ఎంబటి ఉండి ఏం కొట్లాడారండి, మా నీళ్లు మాకు కావాలన్నాడు. ఇలా అవే నీళ్ళని మేము ఇస్తామంటే ఆ ప్రాజెక్టులకు స్టేలు తెచ్చేటువంటి కాంగ్రెస్ టీడీపీ వాళ్ళతో జతగట్టి ఇలా ఉద్యమం చేస్తూ అంటాడు. మల్లన్న సాగర్ దగ్గర పోయి ధర్నా రస్తారోకలు చేస్తూ అంటాడు. ఆ ప్రాజెక్టులు కట్టొద్దని చెప్తాడు. అదేవిధంగా నిధులను ఏ అయితే నిధులు ఈ రాష్ట్రానికి రాబడతాం, హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మారుస్తామంటే హైదరాబాద్ విశ్వనగరంగా మారద్దంటే ఉద్యోగస్తులలో, నిరుద్యోగులలో, రైతులలో అశాంతి నెలకొల్పి ఈ రాష్ట్రాన్ని శాంతి భద్రతలు లేకుండా చేస్తే పెట్టుబడులు రాకుండా ఉంటాయని చెప్పి ఆ నిధులను అడ్డుకుంటాడు మా కోదండరామ్ గారు. ఏవైతే నియామకాలు ఇలా మేము ఇప్పటికే 34 నోటిఫికేషన్ల ద్వారా సంగప్ప గారు 24 నోటిఫికేషన్లు ఫిల్ఫిల్ చేసి దాదాపుగా 32,000 కొలువులకు మేము నోటిఫికేషన్లు ఇచ్చి 23,000 మందిని ఇప్పటికే రిక్రూట్ చేసి సార్ ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని పోస్టులకు ఎన్నిసార్లు నోటిఫికేషన్ ఇచ్చారు, నోటిఫికేషన్ సారీ సార్ మీరు సార్ ప్రభుత్వం తరఫున చెప్పనియండి. 32,000 మందికి ఇప్పటికే 34 నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు ఇస్తే ఆ కొలువులను అడ్డుకోవడానికి ఇలా నిరుద్యోగ ర్యాలీ అంటారు. నిన్న ఎంతమంది వచ్చారు, వారికి పర్మిషన్ వచ్చిన తర్వాత కూడా ఎంతమంది వచ్చారో మనందరికి తెలిసిన విషయమే. ఎక్కడికక్కడ ఎవ్వరు ఒక్క నిరుద్యోగం కూడా ఈ రాష్ట్ర హైదరాబాద్కు రావడానికి సిద్ధంగా లేరండి. చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సంగప్ప గారు 36 నోటిఫికేషన్లు ఇస్తే సంగప్ప గారు 26 నోటిఫికేషన్లో దాంట్లో 5,940 ఉద్యోగాలు ఆల్రెడీ రిక్రూట్ అయిపోయారు సార్, పోస్టుల్లో ఉన్నారు. గురుకులాకు సంబంధించినటువంటి 7,360 పోస్టులను మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు సార్. పొల్యూషన్ కంట్రోల్లో సార్ 63 ఉద్యోగాలు నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది సార్. విద్యుత్ రంగంలో సార్ ట్రాన్స్కోలో, టెన్కోలో, ఎన్సిడిపిసిఎల్లో, ఎస్పీడీసీఎల్లో కలిసి 2,681 ఉద్యోగాలను ఇప్పటికే మేము రిక్రూట్ చేసినాం సార్. వినాలా సార్ ప్లీజ్, నేను చెప్పినాక మళ్ళీ ఇవి కాదంటే మళ్ళీ చెప్పండి డాటా మీద. పోలీస్ రంగంలో సార్ 12,354 మందికి ఇప్పటికే ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిటర్న్ టెస్ట్ అయినా అతి తొందరలోనే మేము రిక్రూట్ చేయబోతున్నాం సార్. సింగరేణి కార్మికులు సార్ 2,915 మంది రెడీగా ఉన్నారు సార్, అతి తొందరలోనే. ఇవన్నీ కలిపి ఇప్పటికే పూర్తి కావాల్సినవి 23,890 ఉద్యోగాలు మేము ఇచ్చాం సార్, ఇప్పటికే ఇచ్చేసాం సార్. ఇది ఆన్ రికార్డ్ సంగపగా, నేను ఆన్ రికార్డ్ V6 లో చెప్తా ఉన్నా. దీంట్లో తప్పులుంటే మీరు దేనికంటే దానికి నేను సిద్ధంగా ఉన్నా, ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నా. 36 నోటిఫికేషన్లో 24 నోటిఫికేషన్లతో వచ్చిన ఉద్యోగాలు ఫుల్ఫిల్ అయిపోయినాయి సంగప్ప గారు. ఇంకా మిగిలి ఉండి దరఖాస్తుల స్వీకరణ చేసి ప్రాసెస్లో నిరంతర ప్రక్రియ సార్. ఉద్యోగాలు అనేవి రాత్రికి రాత్రి ఒక్క రోజులు ఇచ్చేటి రావు సంగప్ప గారు. దరఖాస్తుల స్వీకరణ వచ్చేసి 7,391 మంది ఉద్యోగులు దరఖాస్తుల స్వీకరణ చేసి అతి తొందరలోనే అమల్లోకి తీసుకొస్తాం సార్. 32,000 ఉద్యోగాలు మేము ఇప్పటికి ఇచ్చాం సార్. ఇది అంతా జరిగింది కేవలం 2.5 సంవత్సరాల్లో సంగప్ప గారు. ఈ 2.5 సంవత్సరాల్లో 1 సంవత్సరం కొట్లాట పంచాయతీకే పోయింది మా బతుకంతా. ఈ రాష్ట్రంలో IAS ఆఫీసర్ లేరు, సర్వీస్ కమిషన్లు లేవు, ఆంధ్రప్రదేశ్తో కొట్లాట సార్. ఇది జరిగిందంతా కేవలం 15 నెలలు సార్. సార్ గౌరవ ప్రభుత్వాలు గతంలో మీరు చూశారు సంగప్ప గారు, మీరు జర్నలిజంలో 15 ఏళ్ళ నుంచి ఉన్నారు, మేము కూడా చూసాం సంగప్ప గారు, మా సంపత్ గారు చూశారు, మా లక్ష్మీనారాయణ గారు చూశారు సార్. 15 సంవత్సరాల్లో సార్ వారు ఇచ్చిన నోటిఫికేషన్ సార్, ఒక్క నిమిషం వాళ్ళకి తెలుసు. 2001లో సార్ కాంగ్రెస్ ప్రభుత్వం 458 ఫిలప్ చేసింది సార్.
2002లో 1106 ఉద్యోగాలు సార్, 2003లో 176 సార్, 2004లో 775 లేదు సార్. చెప్పాలి, డీటెయిల్ గా చెప్పాలి. గౌరవ ప్రభుత్వాలు 15 సంవత్సరాల్లో ఇచ్చిన ఉద్యోగుల సంఖ్య చెప్తేనే V6 ద్వారా ప్రజలకు లక్షల కోట్ల మందికి తెలుస్తుంది సార్. 2005లో సార్ 1677 సార్, 2006లో 536, 7లో 876, 8లో 9లో కలిసి 2843 సార్, 1756 సార్. నెక్స్ట్ ఇయర్ 1174 ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇలా ఇంకో 50,000 ఉద్యోగాలు కలపాలి, 50,000 ఉద్యోగాలు కలపాలి. హైదరాబాద్ లో కళ్ళు దుకాణాలు ఓపెన్ చేసి 50,000 మందికి ఉద్యోగాలు ఇప్పించారు. 50,000 మందికి ఉద్యోగాలు కళ్ళు దుకాణాలతో ఖర్చు పెడతలేదు. ఇవి మా ఉద్యోగాలు కాదు సార్, గతంలో వారు ఇచ్చిన ఉద్యోగం. ప్లీజ్ ఇదేం సార్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీరు ఏ రోజులో చెప్తున్నారు? వెబ్సైట్ లో ఉంటుంది, వాళ్ళు ఎందుకు ఇచ్చారనేది 13-14 సార్ సంఘం అయిపోయింది సార్. 1432 ఇచ్చారు సార్, 13లో 2004 ఇచ్చారు సార్, 13-14లో మాత్రం ఒక 6,000 ఇచ్చారు సార్. ఎలక్షన్ పోతుంది కదా సార్, కాంగ్రెస్ పార్టీ 6,139 ఇచ్చారు సార్, మళ్ళీ ఒక 5,000 మందికి ఇచ్చారు సార్. మొత్తం కలిసి సార్ 26,986 ఉద్యోగాలు సార్. కాంగ్రెస్ టీడీపీలు కలిసి వాళ్ళు ఒక 6 ఏళ్ళు, వీళ్ళొక 10 ఏళ్ళు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య సార్. కేవలం 1.5 సంవత్సరంలోనే 32,000 మేము ఇచ్చాం సార్. వాళ్ళు 15 ఏళ్లలో ఇచ్చింది సార్ 20,000. ఆ మాటకు వస్తే తెలంగాణ తెచ్చుకుంది ఉద్యోగాల కోసం 3 మరి చెప్పండి సార్, ఇవ్వాల్సిందే కదా. ఒక నిమిషం సంపద, నేనేమంటాను సార్, ఒక నిమిషం వినాలి సార్. అది కన్క్లూడ్ ఇన్ని ఇస్తా ఉంటే ఇదే కాకుండా సార్ వ్యవసాయ రంగంలో 9 గంటల కరెంట్ ఇచ్చి వ్యవసాయ నిరుద్యోగం లేకుండా చేశాం సార్. ఐటీ రంగంలో కొన్ని 3,600 పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం అమల్లోకి తీసుకొచ్చి కొన్ని వేల లక్షల ఉద్యోగాలు తెప్పించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం సార్. అటువైపు ఐటీ రంగం, ఇటువైపు చెరువులు బాగు చేసి 7.5 లక్షల ఆయకట్టు ఇస్తే వ్యవసాయ రంగంలో కూడా నిరుద్యోగం లేదు సార్. 9 గంటల కరెంట్ ఇస్తే అది రైతులకు లాభం అయ్యి అక్కడ కూడా రైతులు సంతోషంగా ఉండే విధంగా చేస్తా ఉన్నాం సార్. ఒకవైపు వ్యవసాయ రంగం. ముఖ్యమంత్రి గారు ఘనంగా చెప్పిండ్రు హైదరాబాద్ లో కళ్ళు దుకాణాలకు పచ్చ జెండా ఊపి. ముఖ్యమంత్రి గారు మాట్లాడింది చెప్తున్నాము. గోడగుండికి మోకాలకి మోపుతారేం సార్ మీరు? నాకు అర్థం కాదు. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగం చెప్పినా, మీరు చేసిన ఘనత చెప్పినా, మేము ఇచ్చిన సంఖ్య ఎక్కడ తప్పు విత్ నోటిఫికేషన్ డేట్లతో ఇది వాస్తవమా? ముఖ్యమంత్రి సంక్షేమ రంగంలో వినండి సార్, 212 జీవాలు తీసుకొచ్చాం సార్. 212 జీవాలు సార్. సార్ ఇది 2 ఏళ్ల సంగతి. ఎలక్షన్ గారు, ముఖ్యమంత్రి గారు అంటే కళ్ళు దుకాణాలకు పచ్చ జెండా ఊపి దీంతో 50,000 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇది ఆ రాజ్యం? ఉద్యోగాలు ఎవరు చెప్పారు సార్? ముఖ్యమంత్రి గారు చెప్పారు, వెళ్ళి చూసుకోండి. అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు సార్. అంటే గౌన్లకు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వద్దా? వాళ్ళు కళ్ళు అమ్ముకోవద్దా సార్? గౌడ్ల నాయకులు మేము చెప్పిన దానికి అవసరం లేదు. రెండో విషయం చెప్పండి సార్. ఏదైతే జీవన్ రెడ్డి గారు నేను ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను అంటున్నాను. ఆయన ప్రభుత్వ ప్రతినిధి, ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నా సార్. అధికార తరపున మాట్లాడుతున్నా పనులని లెక్క ఇస్తున్నారు. నేను చెప్పింది సార్, ఉద్యోగాల నియామకాలకు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నది. వాళ్ళు రిలీజ్ చేయాలి స్టేట్మెంటు. వాళ్ళు అధికారికంగా రిలీజ్ చేయమని చెప్పండి. ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. జీవన్ రెడ్డి గారు కాకి లెక్కలు అవి. కాకి లెక్కలు ఎట్లా? నేను ఒక విషయం ఇవాళ ఇంటర్నెట్ లో ఉంది సార్. ఒక్క హాస్పిటల్ అత్యవసర సర్వీసులు ఉన్నటువంటి అవసరమైనటువంటి హాస్పిటల్ కనీసము ఏవైతే నియామకాలు ఉండాలనో ల్యాబ్ టెక్నీషియన్స్ లేరు. 765 మంది డాక్టర్లను రిక్రూట్ చేశాం సార్. 20 సంవత్సరాల్లో రెండో విషయం, తెలంగాణ ఏర్పాటు నీళ్లు నిధులు నియామకాలు అన్న దాంట్లో నియామకాలు ఈ రకమైనటువంటి దుస్థితి ఉంది. నీళ్లు నిధులు అనేటువంటి దాన్ని
డిఫరెంట్ ఇష్యూస్. నేను ఒక్క విషయం నిన్నటి ర్యాలీ నేను ఒక్క విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. నీళ్లను నిధులుగా మలుచుకునేటువంటి కళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. నీళ్లను మల్లలకు మళ్లించడం కాదు, నీళ్లను నిధులుగా మలుచుకునేటువంటి కళ. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం ముందుంది. ఇప్పటివరకు 32,000 ఉద్యోగాలు ఇచ్చిన ఉంటుంది. అయితే జేఏసీ తర్వాత ప్రతిపక్ష పార్టీ వాళ్ళు లేవంటారు. సంపత్ కుమార్ గారు మొత్తం లెక్కించారు. ఏదైతే ఈ 32,000 నేను లెక్క చెప్పాను ఇందాక ఆన్ రికార్డ్ లో, వాటన్నిటికి విత్ డాటా, విత్ నోటిఫికేషన్ డేట్లు, ఏ డిపార్ట్మెంట్ ఎన్ని రిక్రూట్ అయినా విత్ అన్ని తీసుకొని వస్తాం సార్ వారు కావాలంటే. సంపత్ గారు ఎమ్మెల్యే గారు ఆయన కూడా అన్ని తీసుకొని వస్తా అంటున్నారు అని చెప్పండి సార్. సంపత్ గారు చెప్పండి. జీవన్ రెడ్డి గారు చాలా చక్కగా సుదీర్ఘంగా స్టాటిస్టిక్స్తో పాటు చెప్పినారు. చాలా సంతోషం. వారు చెప్పిన దాంట్లో ఏ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఇంత ఇచ్చిందని చెప్పిందైనా, లేకపోతే ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ 2.5 సంవత్సరాల్లో 32,000 ఉద్యోగాలు ఇచ్చింది అన్నదైనా, ఏమాత్రము ఈ ఇచ్చినటువంటి ఈ డేటాలో ఏది వాస్తవమైనా, వారు శాసనసభ్యులే, నేను శాసనసభ్యులే, నేను యువకుల ప్రతినిధి, వారు కూడా ఆల్మోస్ట్ యువకుల ప్రతినిధిగా నేనన్నా రాజీనామా చేస్తా, జీవన్ రెడ్డి అన్న రాజీనామా చేయాలి. ఇక్కడి నుంచే ఇప్పుడే ఆన్ రికార్డు నాకు కనెక్షన్ ఇస్తే ప్రింటర్కు నేను ఇప్పుడే తీస్తాను నోటిఫికేషన్. నేను 32,000 ఉద్యోగాలు ఒకవేళ ఈ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల్లో 32 మంది యువకుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చి వాళ్లకు భరోసా కల్పించి 32,000 కుటుంబాలు. నేను డిస్టర్బ్ చేయలేదు. V6 ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి పక్షాన అధికార పార్టీ ప్రతినిధి అంటుగా నేను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధితో పాటు నిరుద్యోగ యువకుల ప్రతినిధిగా చెప్తున్నా. 32,000 ఉద్యోగాలు ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినా, లేకపోతే వీరు చెప్పి ఇన్ని సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఇవే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చినని చెప్పాను సార్. 32,000 ఇచ్చున్నామని చెప్పలేదు సార్. సబ్జెక్ట్ టు కరెక్షన్. సబ్జెక్ట్ టు కరెక్షన్ చేస్తాను. ఇది ఏమాత్రం కరెక్ట్. నేను డైరెక్ట్ మాట్లాడుతున్నా. దమ్ముంటే, ధైర్యం ఉంటే, యువకుల మీద కనికరం ఉంటే, ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలంటే, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ అంటే యువకుల్లో నమ్మకం కలగాలంటే, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నేను ఛాలెంజ్ చేస్తాను. సవాల్ చేసినా కదా. దాంతో పాటు వీళ్ళకి తెలియాల్సిన అనుభవ రాహిత్యం వల్ల టీఆర్ఎస్లా అచ్చి బుచ్చి చెమ్మా చెక్క మాయమచ్చిన రాజకీయాలతోటి యువకులను మోసం చేయడానికి చూస్తున్నారు మిస్టర్ జీవన్ రెడ్డి అండ్ టీఆర్ఎస్ పార్టీ. గుర్తుంచుకోండి, ఓన్లీ ఏపీఎస్సీ కాదు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్ రిక్రూట్మెంట్స్ ఉంటాయి, డిఎస్సీలు ఉంటాయి. అది తెలియని పరిజ్ఞానం లేని మీరు 2.5 సంవత్సరాల నుంచి డిఎస్సీ కూడా పెట్టలే. మీరు ఉద్యోగాల గురించి అయితే ఒక్కటి అట్లా మాట్లాడు. అయితే ఒక్క డిఎస్సి కూడా పెట్టలే. డిఎస్సి అంటే టీచర్లే కాదండి, డిస్ట్రిక్ట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది, జూనియర్ అసిస్టెంట్ ఉంటారు, టైపిస్టులు ఉంటారు, అటువంటివన్నీ ఉంటాయి. ఏది కూడా చేయకుండా అచ్చిబుచ్చి చెప్పి మీ పత్రికల ద్వారానో లేకపోతే ప్రెస్నో మీడియానో అనగదొక్కి అడ్డగోలు వార్తలు రాపించుకొని యువకులను మోసం చేస్తే ఊరుకుంటారు అనుకున్నావు. ఏ యువకుల ఆక్రోశంతో వచ్చినటువంటి తెలంగాణలో మీరు ఇటువంటి చేస్తే ఆ యువకులు ఊరుకుంటారా? ఆ యువకుల ప్రతినిధిగా మేము ఊరుకుంటామా? ఒకవేళ నిజంగా ఛాలెంజ్ చేయగలిగితే చేయమనండి. ఇప్పుడు చెప్తున్నా గంటా చక్రపాణి తీసుకోండి. గంటా చక్రపాణి 32,000 ఉద్యోగాలు రాజీనామా చేస్తారు. గంటా చక్రపాణి ఇప్పుడు లైన్ లో తీసుకోండి. 32,000 ఉద్యోగాలు ఇచ్చినాం, వాళ్ళు జాయిన్ అయిన 32,000 కుటుంబాల్లో సంపత్ నేను రాజీనామా చేస్తాను. ఇప్పటికి కూడా రాజీనామా చేసినా మీరు దమ్ముంటే జీవన్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీకి వినండి సార్, దమ్ముంటే టీఆర్ఎస్ పార్టీకి జీవన్ రెడ్డికి ఏమాత్రం సమానంగా చూసి 15-20 సార్లు రాజీనామా చేసింది మా పార్టీ అండి. మీకు రాజీనామాల గురించి ఎక్కడ తెలుసు? డబ్బు సంచులకు ఉద్యోగాలు ఇచ్చి 36 నోటిఫికేషన్ల డేట్లు ఇస్తాం సార్. 36 నోటిఫికేషన్ల ద్వారా సంగప్ప గారు దయచేసి వినండి.
వినాలా సార్, 36 నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేశాం సార్. 26 నోటిఫికేషన్ల ద్వారా ఇప్పటికే ఫుల్ఫిల్ చేశాం సార్. దాంట్లో 5,940 జాబులు వినాలి చెప్పిండండి. మాట్లాడిన లెక్కలు చెప్పండి. అదే ఉద్యమ సమయంలో నాయకులు ఇదే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తే వాళ్ళ నాయకులకు, వాళ్ళ పిసిసి అధ్యక్షుడికి, పెద్దలు గౌరవనీయులు సభాపక్ష నాయకులకు మా సంపత్ కుమార్ గారు ఫ్రస్ట్రేషన్ వచ్చి పవర్ పోయి ఆగమైపోతే మేము ఏం చేసేది సార్? మేము చాలా స్పష్టంగా 36 నోటిఫికేషన్లలో మీరు 32,000 ఉద్యోగాలు, 6,000 ఉద్యోగాలకు మించి రిక్రూట్మెంట్ నీవే మధ్యవర్తి స్వీకరిస్తా ఉన్నా. 26 నోటిఫికేషన్ వినాలా? మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే క్లారిటీ రావాలని చెప్పండి. ఆగండి, అబద్ధాలను 10 సార్లు చెప్తే అన్నాడు. 32,000 రిక్రూట్మెంట్ రాజీనామా చేస్తా. 26 నోటిఫికేషన్ల ద్వారా 5,940 మందిని రిక్రూట్ చేశాం. పొల్యూషన్ బోర్డు లో 63 మంది, కొన్ని ప్రాసెస్ కొన్ని స్వీకరణ మందికి ఉద్యోగాలు కల్పించడానికి నోటిఫికేషన్ జారీ, కొంతమంది రిక్రూట్ అయ్యారు, ఇంకొంతమంది దరఖాస్తులు స్వీకరించాం, ఇంకొంతమంది ఎగ్జామ్స్ అయిపోయి పోలీసులకు ఫోన్ లైన్ లో జేఏసీ నేత రఘు ఉన్నారు. రఘు గారు గుడ్ మార్నింగ్. ప్రేక్షకులను తప్పుదో పట్టించడం. గుడ్ మార్నింగ్ అండి. రఘు గారు, ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం 2.5 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటివరకు 1000 ఉద్యోగాలు ఇచ్చింది. అయినా కూడా జేఏసీ విద్యార్థులను రెచ్చగొట్టడానికే నిన్న ర్యాలీ పెట్టింది అంటున్నారు. ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ర్యాలీకి సంబంధించి లక్ష్యాలు ఏంటి, ఏ విధమైన డిమాండ్లతోటి జేఏసీ ఈ ర్యాలీ ప్రకటించింది అనేసి చాలా స్పష్టంగా మేము చెప్పడం జరిగింది. మొట్టమొదటి ఏంటంటే ఒక 5 అంశాలు ప్రభుత్వం దృష్టికి కానీ మొత్తం తెలంగాణ సమాజం దృష్టికి కానీ తీసుకురావడానికి ఇది డిక్లేర్ చేయడం జరిగింది. మొట్టమొదట ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ రంగంలో ఉన్న ఖాళీలు సుమారు 2 లక్షలు ఉన్నాయి. అంటే అటు ప్రభుత్వంలో కానీ అటు ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ దాదాపు 2 లక్షల ఖాళీలు ఇప్పటికి ఉన్నాయి. ఈ ఖాళీల ప్రక్రియ అనేది మొదలు పెట్టడం అనేది మొదటిది. రెండోది ఏంటంటే ఒక స్పష్టమైన క్యాలెండర్, అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కి యూపీఎస్సీ కానీ మన సెట్ కానీ ఎట్లా జరుగుతాయో దానికి ఒక స్పష్టమైన క్యాలెండర్ ప్రకటించాలనేది రెండవది. ఎందుకంటే ఈ క్యాలెండర్ ప్రకటిస్తే అటు ఉద్యోగార్థులు వాళ్ళు ప్రిపరేషన్ అనేది వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఒక ప్లాన్డ్ ప్రిపరేషన్ ఉంటుంది, అనవసరమైన వ్యయ ప్రయాసాలు ఉండవు. కాబట్టి ఒక క్యాలెండర్ అనేది చాలా తప్పనిసరిగా ప్రకటించాలనేది రెండోది. మూడోది ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు అనేక పరిశ్రమలు వస్తున్నాయి అని చెప్తున్నారు. సమస్య ఎక్కడ వస్తుందంటే మనకు పరిశ్రమలు వస్తున్నాయి కానీ అక్కడ లోకల్ యూత్ కు మనము ఒక గైడ్ లైన్స్ అంటూ మన రాష్ట్రంలో ఇంకా అడాప్ట్ చేసుకోలేదు. అంటే ఒక భూమిపుత్రులకు కొంత రిజర్వేషన్, ఉదాహరణకు హిమాచల్ ప్రదేశ్ 70% పెట్టారు, అట్లనే కర్ణాటక వాళ్ళు 100% రిజర్వేషన్ పెట్టారు. ఇట్లా భూమిపుత్రులకు అక్కడ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ పరిశ్రమల స్థాపన అనేది వాళ్ళకు మనం ల్యాండ్ ఇస్తాము, వాటర్ ఇస్తాము, ఇన్సెంటివ్స్ అనేక ప్రొవిజన్స్ పెట్టినప్పుడు వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చినప్పుడు ఆ ఎంప్లాయ్మెంట్ కేవలం తెలంగాణ యూత్ కు రావాలనేది, ఆ విధంగా గైడ్ లైన్స్ తీసుకురావాలనేది మూడో అంశం మనం పెట్టడం జరిగింది. అట్లనే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు సంబంధించి చాలా కాలం నుంచి మనం అనేక సమస్యలు, ఉదాహరణకు గవర్నమెంట్ 2 ఏళ్ల క్రితము ఒక ప్రకటన చేసింది, ఇది ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని. కానీ దీనికి ఏంటంటే లీగల్ ఇష్యూస్ వస్తున్నాయి. దానికి సంబంధించి ఒక్క నిమిషం నేను చెప్పిన తర్వాత దయచేసి నేను అనేది కంక్లూడ్ చేయడానికి నేను చెప్తే కదా కంక్లూడ్ చేయడానికి. మీరు అడిగారు నన్ను, దయచేసి వినండి. నేను ఐ వోంట్ టేక్ మోర్ టైమ్, ఐ ఓన్లీ గివ్ యూ పాయింట్స్. కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ ఉద్యోగులకు సంబంధించి కోర్టు లిటిగేషన్లు ఇవి సమస్యలు అవుతున్నాయి కాబట్టి మొట్టమొదట ఒకటి సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని అమలు చేయమని చెప్తున్నాం. కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని సుప్రీంకోర్టు పదే చెప్పింది. ఇటీవల స్పష్టమైన ఆర్డర్ ఇచ్చింది కాబట్టి
దానికి సంబంధించి తక్షణం అమలు చేయాలని చెప్తున్నాం. చివరగా ఏంటంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలను విస్తృతపరచడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక. విస్తృతపరచడం అంటే ఖాళీలు నింపడం అనే కాదు, ప్రభుత్వ రంగం అనే కాదు, ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఇతర వాటిల్లో ఉపాధి అవకాశాలు ఎట్లా పెంచాలనే దాని మీద ఒక కార్యాచరణ ప్రణాళిక అనేది స్పష్టంగా ప్రకటించాలి ప్రభుత్వం అనేసి ఇలాంటి 5 అంశాలను ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి తేవడం జరిగింది. సో ఈ అంశాల మీదనే తెలంగాణ జేఏసీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీ అనేది 100% ఇప్పుడు సక్సెస్ అయింది. ఎందుకంటే ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన అనేది ఇప్పుడు ఒకటి సక్సెస్ అయిందంటున్నారా? మీ ర్యాలీ సక్సెస్ అయిందంటున్నారా? తప్పకుండా 100%. అందులో డౌట్ మీకు ఎందుకుంది? ప్రతి చోట ఇదే చర్చ జరుగుతుంది. నిన్నటి వరకు, ఈ రోజు వరకు ప్రధానంగా ఇప్పుడు చర్చ మొత్తము ఉపాధి జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు. రఘు గారు సక్సెస్ అయిందా ఫ్లాప్ అయిందా రఘు గారు కూడా తెలుసు. వాళ్ళు టీవీలో మాట్లాడుతూ ఉన్నారు, కన్వీనర్ గా మాట్లాడచ్చు, వారికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది. కానీ అన్ని పేపర్లలో మేము చూసిన ప్రకారం జేఏసీ ఫ్లాప్ షో అని చెప్పి, ర్యాలీ సక్సెస్ కాదని చెప్పి అన్ని మెయిన్ పేపర్ హెడ్డింగ్ లో ఉన్నాయి. మీరు కూడా ఇందాక న్యూస్ లో చదివేటప్పుడు కూడా మేము చూసినాం, అక్కడ టీవీలో వస్తుంటే కూడా చూసినాం. మేము ఏమంటున్నామంటే సక్సెస్ గతంలో ఇదే రఘు గారు, కోదండరామ్ గారు, మేమందరం కలిసి ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, నియామకాలు అన్నాం సార్. అవే నియామకాలు ఇస్తా అంటుంటే ఈ 2 రిమోట్ కంట్రోల్ బటన్లు ఏదైతే పనిచేస్తూ ఉన్నదో, ఇప్పుడు సో అండ్ సో జేఏసీ నాయకులు కావచ్చు, సో అండ్ సో కాంగ్రెస్, టీడీపీ 2 రిమోట్లు ఉన్నాయి కదా సార్. ఒక రిమోట్ కంట్రోల్ ఏమంటారు సార్, నొక్కి ఉద్యోగాలు కావాలా మీరు ముందట ఉండండి కోదండరామ్ గారు, రఘు గారు అని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. సేమ్ రిమోట్ కంట్రోల్ లో ఇంకోటి 2వ స్విచ్ ఆఫ్ బటన్ ఉంది. 2 బటన్ 2 ఉన్నాయి ఆ రిమోట్ కంట్రోల్. ఇంకో బటన్ ఏం చేస్తా ఉంది, అటువైపు వెళ్ళి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయకుండా కోర్టు నుంచి స్టే తీసుకొస్తుంది. ఎట్లా సార్? ఇటు ఉద్యోగాలు కావాలని చెప్పి కోదండరామ్ సార్ గారు ధర్నాలు రాస్తారు, ఒకరు చేస్తారు, ర్యాలీ చేస్తారు. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అక్కడ వైపు నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు రెగ్యులరైజ్ కాకుండా కోర్టు నుంచి స్టే తీసుకొస్తారు సార్. అదే కోదండరామ్ గారు సమాన పనికి సమాన వేతనం, కోర్టు ఏమున్నది, సమాన పనికి సమాన వేతనం. ఈ 5 అంశాల మీద చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నా. మిగతా అంశాల మీద చర్చ మనం దయచేసి దానికి వేదికలు ఉంటాయి, వేరే వాళ్ళతో చర్చ. మళ్ళీ రిమోట్ కంట్రోల్ ఇటువైపు సాగునీరు కోదండరామ్ గారు కొట్లాడుతున్నారు. మళ్ళీ రిమోట్ కంట్రోల్ బటన్ వచ్చి మళ్ళీ స్టే తీసుకొస్తారు. స్టే తీసుకొచ్చిందని నిరుద్యోగులు దాడి చేసింది గాంధీ భవన్ మీద, టిఆర్ఎస్ భవన్ మీద. మీరు చెప్పండి. ఈ 5 అంశాల మీద దయచేసి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ 5 అంశాలను ప్రజల ముందు ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఇప్పటికే 32,000 ఉద్యోగాలను ఫుల్ఫిల్ చేశాం. ఇది నిరంతర ప్రక్రియ, ఇది దీర్ఘకాలిక ప్రణాళిక. రానున్న 3 సంవత్సరాల్లో మిగతా ఉద్యోగాలు 3 సంవత్సరాలు అనేది ఈ 5 అంశాల మీద దయచేసి మీరు ఒక స్పష్టమైన ప్రకటన చేయండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆన్ రికార్డ్ 5 అంశాల మీద నేను 5 చెప్పాను, మీరు 5 మీద 1, 2, 3, 4, 5 అని చెప్పండి. నేను ఒకటే పాయింట్ మీద డిస్కస్ చేస్తున్నాను. మీరు క్యాలెండర్ లో డేటాను, గతంలో ఎప్పుడు లేని మాటలను ప్రభుత్వానికి చెప్పొద్దు సార్. మేమేమంటామంటే వినండి సార్, ఆన్ రికార్డ్ గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా 1,08,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో 100% 100% ఫుల్ఫిల్ చేస్తాం. కానీ కొంత సమయం కావాలా. 15 సంవత్సరాల్లో మీరు 15 సంవత్సరాల్లో మీరు చేయండి, 15 సంవత్సరాల్లో మీరు చేతగాంది 2.5 సంవత్సరాలు చేస్తామని ప్రకటించాలి. మీరు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయకుండా స్టే తీసుకొచ్చడం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ టీడీపీ నాయకులు చెప్తా ఉంటే క్యాలెండర్ గతంలో లేదని చెప్తున్నారు. ఇది సాధ్యం కాదనే, అట్లీస్ట్ ఎందుకు సాధ్యం కాదనేదో చెప్పాలి. ఎందుకంటే క్యాలెండర్ లాంటిది ఉంటే ఖచ్చితంగా వాటిని ఫుల్ఫిల్ చేస్తుంది. క్యాలెండర్ సాధ్యం కాదంటున్నారు, ఎందుకు సాధ్యం కాదో చెప్పండి. ఎందుకు సాధ్యం కాదనేది దయచేసి చెప్పండి.
లోకల్ రిజర్వేషన్ పెట్టాలంటున్నాము. ఎందుకు లోకల్ రిజర్వేషన్ పెట్టడం సాధ్యం కాదు? కొన్ని రాష్ట్రాల్లో పెట్టినప్పుడు అక్కడ యువత బెనిఫిట్ అవుతున్నప్పుడు ఎందుకు సాధ్యం కాదు చెప్పండి. రఘు గారు, కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికులకు సమాన పని సమాన వేతనము. 2011లో నిర్వహించినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ లో ఇప్పటికి ఫుల్ఫిల్ చేసినటువంటి గొప్ప ఘనత గత ప్రభుత్వాలు రఘు గారు. ఇవాళ లోకల్ రిజర్వేషన్ జీవన్ రెడ్డి గారు, ఇవాళ 2011లో గ్రూప్ 1 ఆఫీసర్ కారణం ఏంటో మీకు తెలియదా? ఆ రోజునటువంటి రిజర్వేషన్ల పద్ధతి సమైక్య రాష్ట్రంలో తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల కొన్ని ఫిలప్ చేయలేకపోయారు. ఇప్పటికి 5 సంవత్సరాల తర్వాత మీరు చెప్తున్న పాయింట్ 100% నేను ఏకీభవిస్తా. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళు ఏ వాదనలు చేశారో అదే వాదనలో ప్రాతిపదికన మనం తీసుకోవద్దు. వాళ్ళు ఏమనే వాళ్ళు అంటే 56కు ముందు తెలంగాణ ఎంత అభివృద్ధి చెందింది, 56 తర్వాత ఎంత అభివృద్ధి చెందింది అని చెప్తున్నారు. 56 ముందు అనేది అప్పుడు నిజాము, హైదరాబాద్ రాష్ట్రము, అప్పుడు సదుపాయాలు లేక వెనుకబడ్డ రాష్ట్రం. దాన్ని ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత ఎంత అభివృద్ధి చెందిందని కంపేర్ చేసుకుంటూ చాలా తెలంగాణ అభివృద్ధి చెందిందని వాదన చేసేవాళ్ళు. ఇప్పుడు 2014 ముందు 2014 ముందు అనేది ప్రాతిపదిక. దేశంలో సిస్టమ్ ఉందా సార్? సాధ్యమే కాదు. మీరు సార్ మేము ఎస్ అంటే మీరు నో అనడం. సిస్టమ్ ఉన్నది. స్వచ్ఛ భారత్ కింద 2019 వరకు ఇండ్లు పూర్తి చేస్తారు. మీ క్యాలెండర్ ద్వారా ఇప్పటికే 32,000 ఉద్యోగాలకు మేము హామీలు ఇచ్చినాయి కానీ ఇచ్చినాయి కానీ వాస్తవం కాదా? విద్యుత్ రంగంలో ఉద్యోగాలు వాస్తవం కాదా? డిపార్ట్మెంట్ లో 12,000 బోర్డులో 65 నిరుద్యోగ రాలేదు కదా. దయచేసి ఇప్పుడు కంపేర్ చేయొద్దు. దయచేసి ఉమ్మడి రాష్ట్రం మనం మన బెంచ్ మార్క్ అనేది మన పొటెన్షియల్ ఎంత, తెలంగాణ పొటెన్షియల్ ఎంత, పొటెన్షియల్ లో ఎంత సాధించినాం అనే దాన్ని బెంచ్ మార్క్ పెట్టుకోవాలి. కానీ ఉమ్మడి రాష్ట్రంలో చేసిన వాదనలే మనం ఇప్పుడు చేయకూడదు. దయచేసి ఆ ఒక్క సింపుల్ పాయింట్ మనం రియలైజ్ కావాలి. మనకున్న పొటెన్షియల్ అనేక లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసే పొటెన్షియల్ మనకు ఉంది. అందులో మనం ఎంత సాధించినామనే చర్చ పెట్టాలి. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఇంత జరిగింది కాబట్టి తెచ్చుకునే అవకాశం ఉంది. 35 మార్కులు తెచ్చుకున్నామని మేము అంటున్నాం. 10 మార్కులు వచ్చినాయి, 35 90-100 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. మనం పొటెన్షియల్ రిక్రూట్మెంట్ ఒకటి బిఫోర్ తెలంగాణ రిక్రూట్మెంట్ ఏముంది అన్నది ఒకటి, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లుండాలనుకున్నాము ఎట్లా చేస్తామని చెప్పినాం అన్నది ఒకటి. దయచేసి జీవన్ రెడ్డి సార్ తెలుసుకొని అయితే ఇంతకు ముందు కూడా రిక్రూట్మెంట్ ఈ రోజు ఏడ కనిపించిన ఉద్యోగస్తులు రిక్రూట్మెంట్ లేకుండా గొడ్డుపోయిన అడ్మినిస్ట్రేషన్ ఏం లేదు. రిక్రూట్మెంట్ అయింది, పద్ధతి ప్రకారం అయింది, కాంగ్రెస్ పార్టీ చేసింది 5.5 దశాబ్దాలు. అందుకే ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు, అధికారాన్ని ఇచ్చారు. అయితే అది కాదు, ఇంకా ఎక్కువ కావాలి, మన ఉద్యోగాలు వేరేళ్ళు లాక్కుపోతున్నారు అని చెప్పి ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో వీళ్ళందరూ పనిచేయాలి. దాని తర్వాత మీరు ఏం చేసినారు అన్నది ప్రశ్న. దాని తర్వాత ఏదైతే చెప్పినారో ఇంతకుముందు రఘు చెప్తున్నాడు 35% పాస్ మార్కులు వచ్చినాయి తప్ప మీరు ఇంకా ఫస్ట్ ర్యాంక్ డిస్టింక్షన్, అది విద్యార్థులు, యువకులు, మేము ప్రజా సంఘాలు అడుగుతున్నాయి. అది చేయలేక జస్ట్ మినిట్ సార్, అడ్డగోలు అవాస్తవాలు 10 సార్లు చెప్తుంటే విని ఇది అంతం కాదు, ఆరంభం. V6 నుంచి యువకులకు న్యాయం జరగాలి. కానీ అయితే ఆ రకంగా జరగలేదు కనుక ఈరోజు ఈ సమస్య వచ్చింది, ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి నుంచి దాటడానికి ఇప్పటికైనా మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ V6 సంగప్ప మధ్యవర్తిత్వం చేస్తే మా ఇద్దరి కంటే సీనియర్ శాసనసభ్యుడిగా ఎండల లక్ష్మణ్ మాకంటే ముందే టర్మ్లోనే శాసనసభ్యుడు వాళ్ళు మధ్యవర్తిత్వం వహిస్తే నేను ఛాలెంజ్ మళ్ళీ చెప్తా ఉన్నా, ఈయన పదే చెప్పిన 32,000 ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, జీవన్ రెడ్డి గారిని టీఆర్ఎస్ పార్టీ గారు దమ్ము ధైర్యం యువకుల పక్షాన్ని ఉండాలనుకుంటే ఈ రోజు 3 గంటలకు CLPలో ఆయన కూర్చోమనండి,
అంటే ఆయన ఆయన legislation legislation లో మీరు చూస్తున్నారు. నా legislation నేను Right, కూర్చుంటే ఎవిడెన్స్ తో సహా యువకుల అవసరం లేదండి. ఇది కంప్యూటర్ యుగం. ఇంటర్నెట్ లో బయట కంప్యూటర్ లో ఆన్లైన్ లో కొడితే టీపీఎస్ ఏదైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇష్యూ చేసిన సంగప్ప గారు రఘు గారు లైన్ లోకి వచ్చినట్టు గంటా చక్రపాణి లైన్ లోకి వస్తే జీవన్ రెడ్డి ఇప్పుడే రాజీనామా గుడ్ మార్నింగ్ తెలంగాణ మీ అభిప్రాయం చెప్పినందుకు ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.